సెల్ ఫోన్ ను కనిపెట్టిందే నేను, హైదరాబాద్ ను అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో పెట్టిందే నేను, ఇందిరాగాంధీకి చెప్పి రాజశేఖర రెడ్డికి టికెట్ ఇప్పించిందే నేను, ఎన్టీఆర్ రాజకీయాల్లోనికి తెచ్చిందే నేను, అంబేద్కర్ కు భారత రత్న ఇప్పించిందే నేను అని ప్రచారం చేసుకునే చంద్రబాబు నాయుడు గారికి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు హైదరాబాద్ లో హైటెక్ సిటీకి శంకుస్థాపన చేస్తే ఆ తర్వాత లేదు ఆ కొండల్లో గుట్టల్లో హైటెక్ సిటీని ముందే ఊహించింది నేనే అని ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి 172 కిలోమీటర్ల మేర పోలవరం కుడి కాలువను తవ్విస్తే దాని మీద 4 మోటార్లు పెట్టి పట్టిసీమ పేరుతో మొత్తం కృష్ణా డెల్టాని నేనే కాపాడా అని ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ కడియం ఎమ్మెల్యేగా పనిచేసిన వడ్డీ వీరభద్రరావు పోలవరం ప్రాజెక్టు నిర్మించండి సార్ అని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే ఇలాంటి పోలవరం ప్రాజెక్టులు నిర్మించడం సాధ్యం కాదంటూ కసురుకొని వడ్డీ వీరభద్రరావుని బయటికి పంపించిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అదే పోలవరం ప్రాజెక్ట్ నేను కన్న కళ అని ప్రచారం చేసుకోగలుగుతున్నప్పుడు ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ లో క్రెడిట్ తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కూరుకుంటారని వైసీపీ వాళ్ళు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గ్రామాన గ్రామ సచివాలయాలు నిర్మిస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి స్వర్ణ గ్రామాలుగా పేరు మార్చి ఇటీవల జనం దగ్గరికి వెళ్లి మీకోసం స్వర్ణ గ్రామాలని అందుబాటులోనికి తెచ్చామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇండైరెక్ట్ గా వాటిని తానే నిర్మించాలని కూడా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి 20 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఆమోదం ఇచ్చి వైసీపీ హయాంలోనే 9 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తే మిగిలిన ఆ 10 లక్షలు వివిధ దశల్లో ఉంటే అధికారంలోనికి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో ఆఖరి దశల్లో ఉన్న ఆ ఇళ్ల నిర్మాణం పూర్తయితే వాటికి ప్రారంభోత్సవాలు చేసి గుమ్మడికాయలు కట్టి ఇదిగో నేనే తీసుకొని వచ్చా వీటన్నింటినీ అని ప్రచారం చేసుకోగలుగుతున్న చంద్రబాబు నాయుడు గారికి భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే నిర్మించా అని చెప్పుకోవడం అన్నది పెద్ద ఆశ్చర్యకరమైన అంశమా? చంద్రబాబు నాయుడు గారు 2019 ఫిబ్రవరిలో అంటే ఎన్నికల నాటికి 2 నెలల ముందు భోగాపురం ఎయిర్పోర్ట్ కు శంకుస్థాపన చేసిన మాట నిజం. శిలాఫలకం ఇప్పటికీ ఉంది. కానీ ఆ ప్రాంతంలో ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మితం కాలేదు. ఎందుకు కాలేదంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు భూసేకరణ చేయలేదు, ఎక్కడ నిర్మించాలి ఏ ప్లేస్ లో నిర్మించాలన్నది కూడా డిసైడ్ చేయలేదు. కేవలం ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రోజు శిలాఫలకం వేస్తే భవిష్యత్తులో ఎవరైనా దీన్ని పూర్తి చేసినా మనం క్రెడిట్ తీసుకోవచ్చు అన్న ముందు జాగ్రత్తతో చంద్రబాబు నాయుడు గారు విజన్ తో ఆలోచించి ఆ రోజు ఆ శిలాఫలకం వేసి వెళ్లారు. లేదు చంద్రబాబు నాయుడు గారు అంతకంటే దశాబ్దం ముందే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం గురించి కలలు కన్నారని తెలుగుదేశం పార్టీ మంత్రులు చెప్తున్నారు. మరి అంత ముందుగానే కలగని ఉంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు కనీసం భూసేకరణ ఎందుకు పూర్తి చేయలేదు? కరెక్ట్ గా ఎన్నికలకు 2 నెలల ముందు మాత్రమే శిలాఫలకం ఎందుకు వేశారు చంద్రబాబు నాయుడు గారు? సరే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించిన భూ సమీకరణ అయినా మొదలైందా పూర్తయిందా? లేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత భూసేకరణ పూర్తి చేశారు, కోర్టు కేసుల్ని పరిష్కరించారు, అక్కడున్న రైతుల్ని ఒప్పించారు, అన్ని అనుమతులు తెచ్చారు, రోడ్డు కనెక్టివిటీ తీసుకుని వచ్చారు. జిఎంఆర్ కు 2020లో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి ఎంఓయు కూడా చేసుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ పేరుతో ఈ జిఎంఆర్ అనుబంధ సంస్థను ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసింది? 2020లో. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆ సంస్థ కూడా రిజిస్ట్రేషన్ అయింది. జగన్మోహన్ రెడ్డి అన్ని అనుమతులు ఇచ్చి భూసేకరణ పూర్తి చేసి జిఎంఆర్ తో ఒప్పందం చేసుకొని నిర్మాణాన్ని ఆ సంస్థకు అప్పగించారు. ఇది పిపిపి ప్రాజెక్ట్. అంటే భూ సమీకరణ అనుమతులు అన్నింటినీ ప్రభుత్వం చూసుకుంటే జిఎంఆర్ సంస్థ నిర్మిస్తుంది. జిఎంఆర్ సంస్థ అదే పని చేసింది. మరి ఇందులో చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ ఎక్కడుంది? ఈ 2 ఏళ్ల కాలంలో చాలా వేగంగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించాం అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్తోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ను ఈ 2 ఏళ్ల కాలంలో నిర్మించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు, జిఎంఆర్ సంస్థ నిర్మించింది. అంటే భూసేకరణ అన్ని అనుమతులు తెచ్చింది జగన్మోహన్ రెడ్డి, నిర్మించింది జిఎంఆర్ సంస్థ. మరి చంద్రబాబు నాయుడు గారు 2019లో ఎన్నికలకు 2 నెలల ముందు శిలాఫలకం వేసేసి మొత్తం నాదే క్రెడిట్ అని ఎలా చెప్పుకోగలుగుతున్నారు? జిఎంఆర్ అధినేతే స్వయంగా జగన్మోహన్ రెడ్డి సమక్షంలో శిలాఫలకం వేస్తున్న సమయంలోనే మాట్లాడిన మాటలు గుర్తున్నాయి కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు భూమి పూజ చేశారు, ఆ తర్వాత నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రారంభించారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా, ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు భూమి పూజ చేస్తూ ఉన్నారు. ఆయన హయాంలోనే ఇది మళ్ళీ ప్రారంభోత్సవం కావాలని కూడా నేను కోరుకుంటున్నానని జిఎంఆర్ అధినేత చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని చూసి పారిశ్రామికవేత్తలు భయపడే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని అడ్డుకునే వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచి ఆయన చేతుల మీదుగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాగే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదే ప్రారంభం కావాలి అని జిఎంఆర్ అధినేత ఎందుకు భావిస్తారు? శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు భూమి పూజలో చంద్రబాబు నాయుడు గారు లేరు, అది ప్రారంభించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేరు. భూమి పూజ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి, ప్రారంభించింది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు ఉండవు. అయినా సరే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణం నాదే అని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో ఇంత ధీమాగా ప్రచారం చేయగలుగుతున్నారు టీడీపీ వాళ్ళంటే కారణాలు 2. 2019 ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు గారు వేసిన శిలాఫలకం ఒక ఫోటో ఉంది. ఇప్పుడు ఎలాగో ప్రారంభోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు కాబట్టి
ఇప్పుడు ఫోటోలు కూడా దిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫోటోల సాయంతో, ఈ వీడియోల సాయంతో ఇంకో 50 ఏళ్ళైనా సరే భోగాపురం ఎయిర్పోర్టును మొత్తం సృష్టించి నిర్మించింది చంద్రబాబు నాయుడు గారే అని మనం ప్రచారం చేసుకోవచ్చు. ఫోటోలు లేకపోయినా సరే హైటెక్ సిటీని నిర్మించింది చంద్రబాబు నాయుడు గారే అని ప్రచారం చేయగలిగినప్పుడు, శంషాబాద్ ఎయిర్పోర్టును నిర్మించింది చంద్రబాబు నాయుడు గారే అని ప్రచారం చేయగలిగినప్పుడు, ఇక్కడ అప్పుడు శిలాఫలకం ఉంది, ఇప్పుడు ప్రారంభోత్సవం సందర్భంగా ఫోటోలు ఉన్నాయి. ఇలాంటప్పుడు ఇంకే స్థాయిలో మనం ప్రచారం చేసుకోవచ్చు అన్న ధీమాతోనే తెలుగుదేశం పార్టీ భోగాపురం ఎయిర్పోర్ట్ మొత్తం చంద్రబాబు నాయుడు వల్లే నిర్మితమైందని ప్రచారం చేయగలుగుతోంది. అయినా ఉచిత విద్యుత్ హామీ ఇచ్చి దాన్ని సమర్థవంతంగా అమలు చేయడమే కాకుండా ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా అనివార్యంగా అమలు చేయాల్సిన స్థాయిలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ పథకానికి డిజైన్ చేస్తే, సింపుల్ గా ఇప్పుడు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నికల్లో ఉచిత విద్యుత్ హామీ ఇచ్చి ఆ తర్వాత దాన్ని అమలు చేయలేదు, ఎగ్గొట్టేశారని ప్రచారం చేసే స్థాయికి తెగిస్తున్న తెలుగుదేశం పార్టీ వాళ్లకు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి ప్రమేయమే లేదు, మొత్తం చంద్రబాబు నాయుడు గారే చేశారు అని క్రెడిట్ తీసుకోవడంలో ఆశ్చర్యం ఏముంటుంది ఇంకా?